ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు కనుక సిద్ధపాటు కలిగి ప్రయాణానికి సిద్ధంగా ఉన్నాం. వే టు హెవెన్. బాసిల్లెను సిలువలో పాపక్షేమం, బాసిల్లెను సిలువలో పాపక్షేమం. యేసు ప్రభుని దివ్యక్షేమం, యేసు ప్రభుని దివ్యక్షేమం. బాసిల్లెను సిలువలో పాపక్షేమం. బాసిల్లెను సిలువలో పాపక్షేమం, యేసు ప్రభుని దివ్యక్షేమం. బాసిల్లెను సిలువలో పాపక్షేమం. కల్వరిలో నా పాపము పంచి సిలువకు నిన్ను ఆహుతి చేసి, కల్వరిలో నా పాపము పంచి సిలువకు నిన్ను ఆహుతి చేసి, కలుషహరా కరుణించితివి, కలుషహరా కరుణించితివి. బాసిల్లెను సిలువలో పాపక్షేమం, యేసు ప్రభుని దివ్యక్షేమం. బాసిల్లెను సిలువలో పాపక్షేమం. నీవు మారు మనసు పొందిన ఎడల నీవు నిలిచెదవు. ఇది అంశము. మత్తయి సువార్త 11వ అధ్యాయం. మత్తయి సువార్త, ద గాస్పుల్ ఆఫ్ మాథ్యూ చాప్టర్ 11, 21, 23 వచనాలు. మత్తయి సువార్త 11వ అధ్యాయం 21, 23. అయ్యో బెత్సైదా, మీ మధ్యను చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణములలో చేయబడిన ఎడల ఆ పట్టణపు వారు పూర్వమే గోనెపట్ట కట్టుకొని బూడిద వేసుకొని మారు మనసు పొంది ఉందురు. 23వ వచనం. కపెర్నహూమ, ఆకాశము మట్టుకు హెచ్చింపబడిన దానా, నీవు పాతాళము వరకు దిగిపోయేదవు. నీలో చేయబడిన అద్భుతములు సొదోములో చేయబడిన పక్షమున అది నేటి వరకు నిలిచి ఉండును. ఇది చాలా గొప్ప సందేశం. దీని వెనకాల గొప్ప చరిత్ర కూడా ఉంది. హిస్టారికల్ ఈవెంట్ అని చెప్పొచ్చు. ఇక్కడ 2 మాటలు నాకు బాగా నచ్చాయి ఈ వాక్యంలో. నేను గతంలో ఈ వాక్యాన్ని ఎన్నో మార్లు దీన్ని నేను చెప్పుకుంటూ వచ్చినప్పటికీ ఈసారి ఎందుకో దేవుడు నాతో ప్రత్యేకంగా మాట్లాడుతూ అక్కడ నాకు బాగా ఆకట్టుకొని దేవుడు నాతో మాట్లాడిన 2 మాటలు ఏంటంటే, 21 ఆఖరి వచనం అంటాడు, గోనె పట్ట కట్టుకొని బూడిద వేసుకొని మారు మనస్సు పొందేవారు అంటాడు. అలాగే 2వ వచనంలో మనం చూసినప్పుడు సొదోములో చేయబడిన పక్షం అది నేటి వరకు నిలిచి ఉండేది అంటాడు. అంటే మనం కానీ చూస్తే యేసుప్రభు వారు ఇక్కడ వ్యక్తులను కాదు ప్రాంతాలని గద్దిస్తున్నాడు. అంటే ఏమంటున్నాడంటే ఆయన హీఈస్ రెబ్యూకింగ్ ద సిటీస్ అని చెప్పాలి. యేసుక్రీస్తు ప్రభు వారు ఇక్కడ అంటాడు, మీలో చేసినటువంటి అద్భుతములు నేను పలానా చాటగా చేసుంటే బాగుండేది అంటాడు.
ఇంతకు ఆ మీలో ఎవరు, ఈ పలానా చాట ఎవరు? యేసయ్య ఎన్నో అద్భుతాలు చేశాడండి. ఆయన సంచరించింది, ఆయన మినిస్ట్రీ వర్క్ అంటే మిషన్ వర్క్ ఆయన 3.5 years మాత్రమే. కానీ 3.5 సంవత్సరాల్లో ఆయన ఎంతో గొప్ప సేవ చేశాడు. ఆయన చేసినటువంటి ఈ సేవ అంతా కూడా మనం ఈ గాస్పుల్స్లోనే ఎక్కువ చూస్తాం. అందుకే యోహాను 21:25 ఒక మాట చదువుతాం, చూడండి ఒకసారి. ఆయన చేసినటువంటి అద్భుతములు ఎంత గొప్పగా ఉన్నాయనేది ఒకసారి చూడండి. యోహాను చదివి వినిపించండి. 21 అంటే ఆఖరి అధ్యాయం ఆఖరి వచనం. అది యేసు చేసిన కార్యములు ఇంకను అనేకములు కలవు, వాటిలో ప్రతి దానిని వివరించి వ్రాసిన పక్షమున అట్లు రాయబడిన గ్రంథములకు భూలోకం కూడా చాలదంట. యేసు చేసినటువంటి కార్యములు ఎన్నో ఉన్నాయి, అవన్నీ కానీ రాస్తే అట ఈ భూలోకం చాలదు. అంటే భూమి యొక్క విస్తరణ ఎంత ఉంటుంది మనం ఒకసారి ఆలోచన. అంటే అంత గొప్ప కార్యములు ఆయన చేశాడు. ఇక్కడ యేసయ్య 21వ వచనంలో అంటాడు, అయ్యో కొరైజీనా, బెత్సైదా, అలాగే కపెర్నహూము అని చూసినప్పుడు జాగ్రత్తగా విందాము. మనం ప్రతి వారం బైబిల్ స్టడీ చూస్తున్నాం. ఇది ఒక ప్రత్యేకమైన వాక్యం, ఇది తెలుసుకోవాల్సిన వాక్యం, మనతో దేవుడు మాట్లాడేటువంటి వాక్యం ఇది. ఈ 3 ప్రాంతాలు దే ఆర్ ద గలీలియన్ సిటీస్, గలిలయ ప్రాంతంలోని ముఖ్యమైన పట్టణాలు ఇవి. ఈ బెత్సైదా ఉత్తర తూర్పు భాగం, గలిలయ సముద్రానికి ఉత్తర తూర్పు భాగంలో ఉంటుంది ఈ బెత్సైదా. అంతేకాదు ఈ బెత్సైదాలో ఫిలిప్పు, పేతురు, ఆంద్రయ అనే శిష్యులు జన్మించినటువంటి స్థలం బెత్సైదా. అంతేకాదు ఈ బెత్సైదా అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే హౌస్ ఆఫ్ ఫిషర్మెన్, జాలర్ల యొక్క గృహము. ఈ బెత్సైదాలో యేసయ్య చాలా అద్భుతాలు చేశాడు. కొన్ని కానీ మనం చూసినట్లయితే ఆయన బెత్సైదాలో చేసిన అద్భుతాలు, యేసుక్రీస్తు ప్రభు వారు నీళ్ల మీద నడుస్తారు చూడండి, గలిలయ సముద్రం, అది బెత్సైదా ప్రాంతమే. అలాగే ఒక గ్రుడ్డి వారిని స్వస్థపరుస్తాడు యేసు ప్రభు వారు, అది బెత్సైదా ప్రాంతమే. అలాగే 5,000 మందికి ఆహారం తినిపిస్తాడు చూడండి, అది కూడా బెత్సైదా ప్రాంతమే. అయితే ఈ బెత్సైదా అప్పుడు అంత గొప్ప కార్యములు చూసినటువంటి బెత్సైదా చరిత్రలో తర్వాత లేకుండా పోయింది, చరిత్రలో లేదు ఇప్పుడు. అలాగే కొరైజీనాను కూడా యేసయ్య శపిస్తాడు. అయ్యో అనే మాటకు అర్థం ఏంటండి? ప్రగాఢమైన బాధ అని అర్థం. అది డీప్ వర్డ్ అది. అయ్యో బెత్సైదా, అయ్యో కొరైజీనా, మీలో నేను చేసిన అద్భుతాలు అలా తూరు సీదోను పట్టణాల్లో చేసింటే ఎంత బాగుండేది. ఈ కొరైజీనాను కూడా శపించేస్తాడు. ఇవాళ కానీ మీరు కానీ చూస్తే అక్కడ బెత్సైదా లేదు, కొరైజీనా పట్టణాలు లేవండి. అంతేకాదు ఇవాళ బైబిల్లో కానీ మనం ఈ పేర్లు కానీ చదవకపోతే బెత్సైదా, కొరైజీనా అనే ఊర్లు ఉన్నాయని కూడా మనకు తెలిసేది కాదు. దాని వెనకాల యేసు ప్రభు వారి శాపం. హీ కర్స్డ్ ద సిటీస్. అంతే మనం కానీ చూసినట్లయితే ఈ యొక్క ఎన్నో అద్భుతాలు చేసినటువంటి ఈ యేసయ్య ఏం కోరుకున్నాడంటే ఆ ప్రాంతంలో మార్పు కోరుకున్నాడు. మీలో చేసిన అద్భుతాలు నేను ఎక్కడ చెయ్యలా. అంత చేసినటువంటి ఆ యొక్క ప్రాంతాన్ని ఆయన ఏమనుకున్నాడంటే వాళ్ళు మారాలి. ఇవాళ మనం కానీ చూసినట్లయితే ఇక్కడ అంటాడు, తూరు సీదోను పట్టణాల్లో నేను చేసింటే ఎంత బాగుండేది. ఇంతకీ తూరు సీదోను పట్టణం ఏంటండి? అది అన్యుల ప్రాంతం. అది ఈ బెత్సైదా, కొరైజీనా ఏంటండి? యూదులు ఉండేటువంటి ప్రాంతం ఇది. మన భాషలో చెప్పాలంటే యేసుక్రీస్తు ప్రభువారు క్రైస్తవుల మధ్యలో ఎన్నో అద్భుతాలు చేశాడు. అన్యుల ప్రాంతానికి అసలు వెళ్ళల. ఆయన బాధ ఏంటంటే అదే నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళినట్లయితే వాళ్ళు గోనె పట్ట కట్టుకొని మారు మనసు పొందేవారు. ఈ రోజున ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, నీ జీవితంలో దేవుడు ఎన్నో అద్భుతాలు చేస్తున్నాడు. మరి నువ్వు ఎలా ఉంటున్నావు? ఆయన చేసే ఆనాటి ఆ అద్భుతాలు వేరు, ఈ రోజున దేవుడు మన పట్ల చేస్తున్న అద్భుతాలు వేరు.
ఆర్ వి నాట్ సీయింగ్ ద ఫ్రూట్స్ ఆఫ్ గాడ్ ఇన్ అవర్ లైఫ్? నేను ప్రతిరోజు దేవునికి కృతజ్ఞతలు చెప్తానండి ఫర్ ఎవ్రీథింగ్. ఎస్, ఆర్ యు నాట్ ఎక్స్పీరియన్సింగ్? ఎస్, మీకు కూడా దేవుడు ఎన్నో చేస్తాడు. కానీ అది గ్రహణం లేక ఈయనేదో చేస్తున్నాడులే, ఈయనకేదో మహిమలు ఉన్నాయిలే, ఆయన ఏదో దైవ సమానుడులే, ఈయనలో దేవుని ఆత్మ ఉందిలే, ఈయన ప్రవక్త ఏలియాను, ఈయన మోషే ఉన్నాడు ఈయనలో ప్రవక్త అయిన ఏలియా ఉన్నాడు ఈయనలో, కాబట్టి చేస్తున్నాడులే అని అద్భుతాలు చూస్తున్నారే తప్ప ఇవాళ కూడా చాలామంది ప్రజలు అద్భుతాలు, ఎక్కడ చూసినా అద్భుతాలు, ఎక్కడ చూసినా అద్భుతాలు, ఆ అద్భుతాలు వెనకాల పరిగెడుతున్నారు. ఎక్కడికి వెళ్తే ఏం అద్భుతం మనం చూసుకోవచ్చు. మన కళ్ళు బాగవుతాయి, మనకి బీపీ పోద్ది, షుగర్ పోద్ది, అన్నీ బాగవుతాయి. మరి హృదయం బాగవద్దా? హృదయం సంగతి ఏంటి? నీకు అన్నీ బాగుండాలి, నీకు రక్షణ సంగతి ఏంటి? నన్ను చాలామంది అడిగారమ్మా, మినిస్ట్రీకి వచ్చి 11 సంవత్సరాలు నాకు ఇప్పుడు బిగినింగ్లో అన్నారు నన్ను, మీరు ఒక గొప్ప సేవకురాలు అవ్వాలంటే స్టేజ్ మీద 4 అద్భుతాలు చేయండి చాలు అన్నారు. ఏంటంట? స్టేజ్ మీద 4 అద్భుతాలు చేసి నలుగురి స్వస్థపరిచినట్టు చూపియండి. స్వస్థపరిచినట్టు నేను చూపియాలా? మీరు స్వస్థపరచండి, స్వస్థత నేను పరుస్తానా? ఎక్కడున్నాం మనం? నాకు అవసరం లేదని చెప్పా. ఆ రోజు నుంచి ఈ రోజుకి వాక్యం మీదే నేను ఉన్నాను తప్ప ఎవరన్నా ఏ మీటింగ్స్కి వెళ్ళినా ప్రార్థన చేయండి అంటే స్టేజ్ దిగి కిందకు వచ్చి ప్రార్థన చేస్తాం. అది కాదండి వాళ్ళకి కావాల్సింది. ఇన్ని అద్భుతాలు చూసిన కపెర్నహూము ఇవాళ లేదు. అందుకే అంటాడు, మీలో చేయబడిన అద్భుతాలు సొదొమలో కానీ నేను చేసినట్లయితే. సొదొమ ఏమి చిన్నది కాదండి. సొదొమ గొమొర పట్టణం గురించి మీకు తెలియదే ఉంది చెప్పండి. అలనాడు దేవుడు అగ్ని గంధకాలతో కాల్చివేసినటువంటి పట్టణం అది. ఆ మధ్య ఒక ఆర్కియాలజికల్ సర్వే చేస్తే సొదొమ గొమొర పట్టణం, ఇవాళ మీరు సొదొమ గొమొర పట్టణానికి వెళ్ళండి, ఏమీ లేదు అక్కడ, ఏమీ లేదండి. దాని చుట్టూ డెడ్ సీ ఉంది, మృత సముద్రం, బ్యూటిఫుల్ సీ అండి అది. ఆ ఉప్పు అలా కనపడతా ఉంటుంది, తేలుతూ ఉంటుంది ఉప్పు పైనే. మేము వెళ్ళాము, దాంట్లో ఎవరు పడ్డ చారు మునుగుతారండి, బాడీ మునిగిపోతుంది, చనిపోయిన మునుగుతారు. యూ కాంట్ గో ఇన్సైడ్, అంత ఉప్పు. ఆ చుట్టూ మొత్తం ఏమీ లేదండి. నేను ఒక్కసారి అసలు సొదొమ గొమొర చూద్దామని కొన్ని వీడియోస్ తీసాను, లేటెస్ట్ అప్డేట్స్ చూద్దాం, వాట్ ఈజ్ సొదొమ అండ్ గొమొర అని చూస్తే ఏమీ లేదండి. మొన్న నైట్ నా వీడియోస్ చూస్తే, ఎందుకంటే చెప్పాలి ఇక్కడ, మనం తెలుసుకోవాలి కాబట్టి చూస్తా కూర్చున్నా, ఏమీ లేదు. ఆర్కియాలజికల్ సర్వే చేస్తే ఏం చెప్పబడిందో తెలుసా? అలనాడు లోతు కాలంలో, లోతు మనం కానీ చూస్తే నిజానికి సొదొమ గొమొర పట్టణం సస్యశ్యామలమైన భూమి, అది తెలుసా మీకు? చూద్దాం ఒకసారి ఆదికాండం 13వ అధ్యాయం తీయండి, మీకు అది కూడా చూపిస్తాను. ఆదికాండం చక్కటి మాటలు చూస్తాం అక్కడ 13వ అధ్యాయం, జెనిసిస్ 13:13. జెనిసిస్ 13:13 10 చూడండి. యొర్దాను ప్రాంతం అంతటిని చూచెను, యెహోవా సొదొమ గొమొర అను పట్టణములను నాశనము చేయమునుపు సోయారుకు వచ్చు వరకు ఎలా ఉందంటండి, అది అంతయు యెహోవా తోట వలెను ఐగుప్తు దేశం వలెను నీరు పారు దేశమై ఉండెను. ఏంటండి సొదొమ గొమొర అంటే అందరూ ఏమనుకుంటారు తెలుసా? అగ్ని కాల్చాడండి దేవుడు, అగ్ని కాల్చాడు. కరెక్టే, అది కరెక్టే. కానీ సొదొమ గొమొర పట్టణం అంట యెహోవా తోట వలె ఉందంట. మీకు ఒక విషయం చెప్పాలి ఈ సందర్భంలో. లోతు పని వాళ్ళకి, అబ్రాము పని వాళ్ళకి గొడవ వస్తుంది. ఈ మేకల్ని గొర్రెల్ని వాటిని పెట్టుకునేటానికి ప్లేస్ లేక. అప్పుడు అబ్రామ్ అంటాడు, నువ్వు నీ పనోళ్ళని, నీ యొక్క గొర్రెల్ని మేకల్ని మందని తీసుకొని ఒక చోటకు వెళ్ళు, నువ్వు ఎటు వెళ్తావో నీ చాయిస్, అది నువ్వు వెళ్ళిపో, ఆ తర్వాత ఏ ప్లేస్ అనేది నేను చూసుకుంటా అంటాడు. అప్పుడు లోతు అలా చూశాడట పైకి, చూస్తే అక్కడ యోర్దాను, పచ్చటి చెట్లు, తోట వలె ఉన్న మంచి ప్లేస్ని చూసుకున్నాడు. నేను అనుకుంటాను,
మరి అబ్రాం పెద్దోడు కాబట్టి నువ్వే చెప్పు అని ఉంటే బాగుండేదేమో లోతుకి అనలా. హీ చూజ్ దట్ ప్లేస్. అక్కడికి వెళ్ళి సరే నీ మందం తీసుకొని నువ్వు వెళ్ళిపో అంటాడు. అదే ప్రాంతం, యోర్దాను ప్రాంతం, తర్వాత చదవండి 11. కాబట్టి లోతు దుష్టులను యెహోవా దృష్టికి బహుపాపులై ఉండిరి. చాలు, ప్రాంతం చూసుకున్నాడు, ప్రజల్ని చూసుకోవాలి ఆయన. మనం కానీ తర్వాత కానీ వాక్యం చూస్తే అదే ప్రాంతము చివరికి ఏమైంది? సొదొమ గొమొర్రా పట్టణం. ఇప్పుడు నేను చదివిన వచనాలు 13వ అధ్యాయం, మీరు 19వ అధ్యాయంకి వచ్చేసరికల్లా లోతు యొక్క కుటుంబం అక్కడ ఆ ప్రాంతం అంతా కూడా భయంకరమైన పాపం. ఒక్క భాషలో చెప్పాలంటే టూ మచ్ ఆఫ్ హోమోసెక్షువాలిటీ. దట్ ఈస్ ద ప్లేస్ ఆఫ్ సొదొమ గొమొర్రా. ఈ మనుషులు వెళ్ళినప్పుడు అక్కడ జరిగినటువంటి ఆ పనికి అక్కడ లోతు కుటుంబాన్ని దేవుడు కాపాడని, లోతును మాత్రం నువ్వు నీ కుటుంబం వెళ్ళిపోండి ఇక్కడి నుంచి, ఈ పట్టణాన్ని నేను నాశనం చేయబోతున్నా అన్నప్పుడు లోతు సిద్ధపడతాడు. కానీ దేవుడు ఒక్క కండిషన్ పెడతాడు, వెనక్కి తిరిగి చూడొద్దు, నువ్వు వెళ్ళు, వెనక్కి తిరిగి చూడకు. కానీ ఆడవాళ్ళకి తొందర ఎక్కువ కదండి, లేడీస్కి చాలా తొందరపాటు ఎక్కువ. ఆ వెళ్ళి 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 పాపం లోతు బాగానే వెళ్తున్నాడు కుమార్తెలను తీసుకొని, ఈమె మేడం గారు కాస్త వెనక్కి తిరిగి చూసి. ఇప్పుడు మీరు ఆ ఇజ్రాయెల్ కంట్రీకి వెళ్ళి చూడండి, లోతు భార్య ఆ యొక్క ఉప్పు స్తంభం ఇంకా ఉంది. ఉప్పే పైన ఉంటుందండి, కొద్ది కొండ మీద చూసాం, అది కూడా చక్కటి ఆకారం, లేడీ ఫీచర్స్ చక్కగా కనిపిస్తుంది. అలాగే ఉంది ఆ స్తంభం. ఇక్కడ ఆర్కియాలజికల్ వాళ్ళు సర్వే చేస్తేట అలనాడు అగ్ని గంధకాలు దేవుడు కురిపించినప్పుడు అక్కడ చనిపోయినటువంటి ప్రజలు ఎంతమందో తెలుసా? 1.5 to 5 బిలియన్ పీపుల్. శవాలు అట్లా పడి ఉన్నాయంట. సొదొమోని దేవుడు అంతగా శపించాడు. ఆర్కియాలజికల్ వాళ్ళు చూసి ఆ అగ్ని గంధకాలు, ఆ సల్ఫర్ కదండి, అది మిక్స్డ్ విత్ సల్ఫర్, అది తీసి ఇట్లా కాలుస్తుంటే దాన్ని నేను ఆ వీడియోలో చూస్తూ ఉన్నా, బ్లూ అండ్ వైటిష్ ఫ్లేమ్స్ వస్తున్నాయి. ఇంకా ఇప్పటికుంది అది. రీసెంట్గా ఆర్కియాలజికల్ అప్డేట్స్లో అగ్ని గంధకాలు ఉండలు ఉండలుగా పడి అక్కడే ఉన్నాయి. ఎప్పుడు లోతు అబ్రహాము, ఇప్పుడు జనరేషన్. బైబుల్ ఈజ్ ట్రూత్ అంటానికి ఇవి చాలు మనకి. కాబట్టి యేసుప్రభు ఇక్కడ ఏమంటున్నాడు? నేను కానీ చేసినట్లయితే ఈ అద్భుతాలన్నీ ఎక్కడ? సొదొములో వాళ్ళు నిలబడేవారట. యేసుప్రభు వారు అదే ప్రకటిస్తూ, కొరైజీనా బెత్సైదాలో నేను చేసినట్ల అద్భుతాలు తూరు సీదోను పట్టణంలో చేస్తే వాళ్ళు మారు మనసు పొందేవారు. కపెర్నహూములో నేను చేసిన అద్భుతాలు సొదొములో చేస్తే వాళ్ళు నిలిచి ఉండేవారు. ఇవాళ మనకు కావాల్సింది ఏంటో తెలుసా దేవుని బిడ్డలారా? ఈ వాక్య సందేశం నుంచి, ఈ వాక్యం నుంచి దేవుడు మనకిస్తున్న గొప్ప సందేశం, నీలో మారు మనసు ఉందా? నీలో మారు మనసు ఉంటే నీవు నిలిచి ఉంటావు. లేకపోతే మారు మనసు లేని ఆ యొక్క కొరైజీనా బెత్సైదా లాగా నువ్వు పడిపోతావు. అలాగే ఈ యొక్క సొదొమ పట్టణం లాగా నీవు నిలిచి ఉండవిక. నో అడ్రస్. అందుకే మారు మనసు పొందండి. యోహాను అరణ్యంలో ప్రకటిస్తే ఏమంటాడు? మారు మనసు పొందండి. ఇవాళ అందరికీ చర్చికి రావటం చాలా సింపుల్, అదేం పెద్ద పని కాదు, వస్తారు, పాటలు పాడతారు, అది పెద్ద పని కాదు, చేస్తారు. బట్ హౌ ఈజ్ యువర్ లైఫ్? యోహాన్ అంటాడు, పరలోక రాజ్యం సమీపించుచున్నది, మారు మనసు పొందండి. ఆ మధ్య ఎవరో అంటున్నారు యేసుప్రభు వస్తాడని. నేను పుట్టిన దగ్గర నుంచి వింటున్నానమ్మ, ఇప్పుడు నాకు 60 సంవత్సరాలు. ఏడి అంటే ఇప్పుడు యేసుప్రభు రావాలి, వస్తే నమ్ముతారు, వచ్చిన తర్వాత ఏం జరుగుతుందో తెలీదు. దాని గురించి కాదు ఇక్కడ టెన్షను. ఆయన అన్నాడుగా రావాలిగా. యేసుప్రభు అన్న మాట జరగలేదని నువ్వు ఆలోచన చేస్తున్నావు, మరి జరిగినాయి అన్నీ. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఇదే మాట అంటాడు, పరలోక రాజ్యం సమీపించుచున్నది, మారు మనసు పొందండి. ఈరోజు
జీవితంలో అయితే మారు మనసు ఉంటుందో, ఎవరైతే క్రీస్తుని సమూలంగా అంగీకరిస్తారో, ఎవరైతే క్రీస్తుతో కలిగి జీవిస్తారో, ఎవరైతే క్రీస్తుతో కనెక్ట్ అయి జీవిస్తారో వాళ్ళు నిలబడతారు. ఇవాళ నీకు నిలబడాలని ఉందా? శాశ్వత కాలం నుంచి శాశ్వత కాలం వరకు, ఫ్రమ్ ఎవర్ లాస్టింగ్ టు ఎవర్ లాస్టింగ్ యు వాంట్ టు రిమైన్, దెన్ యూ నీడ్ రిపెంటెన్స్. చాలామంది జీవితాల్లో మారు మనసు లేదు, అందుకే వారి జీవితాలు అడ్రస్ లేకుండా పోతున్నాయి. ఇక్కడ యేసు ప్రభు ఉదయ కాలంలో మనతో మాట్లాడుతూ అంటున్నాడు, మీ జీవితాల్లో కూడా నేను ఎన్నో అద్భుతాలు చేస్తున్నా, మీరు కూడా కొరైజీనా లాగున్నారా, బెత్సైదా లాగున్నారా, మీరు కూడా కపర్నహూము లాగున్నారా? లేదు, మీరు మారు మనసు పొందాలి, మీలో మార్పు రావాలి. ఈ లోకంలో ఏది శాశ్వతం కాదు. చాలామంది క్రైస్తవులకు కూడా, అసలు క్రైస్తవులకే లేదు మారు మనసు, కూడా అంటాం కాదు కానీ దెర్ ఈజ్ నో రిపెంటెన్స్ దేర్ ఈజ్ నో సాల్వేషన్ ఇన్ క్రిస్టియన్స్. ఆ మధ్య ఒక సంఘానికి వెళ్ళి నేను ఇలాగే వాక్యం చెప్పా. చాలామంది ఉన్నారండి చర్చ్లో, ప్రేయర్ అంతా అయిపోయింది, అన్నీ అయిపోయి ఒక ఆవిడ వచ్చేసి అమ్మా రక్షణ అంటే ఏంటి అని అడిగింది. రక్షణ అంటే ఏంటి అంటే నేను ఆశ్చర్యపోయా. మీరు ఎంతకాలం నుంచి వస్తున్నారు ఈ సంఘానికి అంటే మా తాతల తరం నుంచి కూడా మేము ఇదే సంఘం. బట్ దే డోంట్ నో వాట్ ఈజ్ సాల్వేషన్. నీలో రక్షణ లేకపోతే, ఇదే క్వశ్చన్ చాలామందికి ఇవాళ రావచ్చు. వాట్ ఈజ్ సాల్వేషన్? యాక్సెప్టింగ్ గాడ్ అండ్ లివింగ్ ఫర్ హిమ్ అండ్ రిపెంటింగ్ ఫర్ యువర్ సిన్స్ అండ్ లివింగ్ విత్ గాడ్ ఈజ్ సాల్వేషన్. యేసును కలిగి జీవించుటయే రక్షణ. కాబట్టి ఉదయకాలంలో దేవుని బిడ్డలారా, కపర్నహూము ఆయన హెడ్ క్వార్టర్స్. ఇట్ షుడ్ బి ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ సాల్వేషన్. కపర్నహూము ఈ యొక్క రక్షణకు నిలయం అవ్వాల్సిన ఊరది. కానీ కపర్నహూము ఇవాళ లేకుండా పోయేటువంటి ఊరుగా నిలబడిపోయింది. ఆ తర్వాత చరిత్ర చూస్తే ఇప్పటికీ అక్కడ ఏమీ లేదు. సో ఇవాళ దేవుని శాపం కావాలా, దేవుని శుభం కావాలా? మన జీవితాల్లో కూడా ఎన్నో అద్భుతాలు చూస్తున్నాం దేవుని బిడ్డలారా. యేసయ్య ప్రత్యక్షంగా వచ్చి మన ముందు ఏమి చెయ్యక్కర్లా. బట్ వాట్ ఎవర్ వీఆర్ టుడే, ఈజ్ ఇట్ నాట్ ద లవ్ ఆఫ్ గాడ్? ఎంతమందికి ఉద్యోగాలు లేవు, ఎంతమందికి వ్యాపారాలు లేవు, ఎంతమందికి వివాహాలు లేవు, ఎంతమందికి ఆహారం లేదు, కానీ దేవుడు మనల్ని కాపాడుకోవట్లేదా? ఇవన్నీ ఇవ్వటలేదా? కరోనా వచ్చి ఎంతమంది మరణించారు, దేవుడు మనల్ని సజీవులుగా ఉంచలేదా? యేసుక్రీస్తుని వీళ్ళెవ్వరు ప్రత్యక్షంగా వాళ్ళు తృణీకరించలా. యేసుక్రీస్తు మీద వాళ్ళు ఎటువంటి అటాక్ చేయలేదండి. కపర్నహూముని దేవుడు అంతగా శపించటానికి, బెత్సైదా కొరాజీనాని దేవుడు తృణీకరించటానికి దేవుడిని వాళ్ళు ఏమీ చేయలా. దే డింట్ అటాక్ హిమ్. లేకపోతే ఏంటయ్యా నువ్వు ఇక్కడ చేసేది, పదా అని భుజాలు పట్టుకొని ఆయన్ని గెంటేలా, లేకపోతే ఆయన్ని తీసుకెళ్ళి సిలువకు వేయలా. వాళ్ళు చేసిందల్లా ఒక్కటే, ఆయనను తృణీకరించారు. దే డిస్రిగార్డెడ్ హిమ్. ఇంగ్లీష్లో ఒక మాట ఉంది, నెగ్లెక్ట్ కెన్ కిల్ యాజ్ మచ్ యాజ్ పర్సిక్యూషన్. నిర్లక్ష్యం అంట హింస కన్నా ఘోరమైందంట. ఇక్కడ వీళ్ళు చేసిందల్లా ఏంటంటే దేవుణ్ణి నిర్లక్ష్యం చేశారు. ఆయన అద్భుతాలు చూస్తూ కూడా నిర్లక్ష్యం చేశారు. అందుకే ఉదయకాలంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఈ మారు మనసు కావాలని కోరుకుంటున్నాడు. మీలో మారు మనసు లేనట్లయితే దిస్ ఈజ్ ద రైట్ టైం. దేవుణ్ణి తెలుసుకోండి. ఇక సమయం లేదు. వచ్చుచున్నవాడు ఆలస్యం చేయక వస్తున్నాడు కాబట్టి ఇక సమయం లేదు. సో మన చిరకాలం, శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు ఆయన రాకడ పర్యంతరం నమ్మకమైన సాక్షులుగా ఆయనతో కూడా సదాకాలం మనం ఉండాలి అంటే ఈ మారు మనసు మనకి అవసరం. అలనాడు సొదొమ గొమొర పట్టణం లేకుండా పోయింది. ఈ యొక్క బెత్సైదా, కరోజీనా పట్టణాలు పడిపోయాయి. కానీ ఈ రోజున దేవుడు మనల్ని నిలబెట్టుకోవాలని ఆశపడుతున్నాడు. కాబట్టి లెట్ us willfully come to God. ఆయన సన్నిధికి వద్దాం, మారు మనసు జీవితాన్ని అనుభవిద్దాం, దేవుని యొక్క శాపానికి దూరం అవుదాం, ఆయన మేలులోని దీవెనలు, ఆశీర్వాదాలు పొందుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, జీవం కలిగిన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. ఉదయకాలంలో ప్రార్థిస్తున్నాం నీ సన్నిధిలో.
నీ కృపను బట్టి వందనాలు, ప్రేమను బట్టి వందనాలు, వాక్యమును బట్టి వందనాలు, సజీవులుగా ఉంచినందుకు వందనాలు. ఉదయకాలంలో ప్రార్థిస్తూ అడుగుచున్నాను. కపెర్నహూం గురించి మీకున్న బాధ, అలాగే ప్రభువా బెత్సైదా, కొరాజీనా ప్రాంతాల గురించి మీకున్న బాధని వ్యక్తపరిచారు. నన్ను ఎరిగిన నా ప్రజలు నన్ను తిరస్కరించారు, తృణీకరించారని మీరు వేదన పడ్డారు, కోపం తెచ్చుకున్నారు. ఈ కోపానికి, మీ ఉగ్రతకి తాళలేమయ్యా. క్షమించండి. మా జీవితాల్లో కూడా మేము ఎన్నో మార్లు మిమ్మల్ని నిర్లక్ష్యం చేస్తున్నాం. ఎన్నో విషయాల్లో ప్రభువా మా సొంత నిర్ణయాలు తీసుకుంటున్నాం. ఎన్నో విషయాల్లో ప్రభువా నీకు లోబడటలేదు. ఈ వాక్యం విన్న మేము మా హృదయాల్ని పరిశీలించుకొని, పరీక్షించుకొని ప్రభువా, పరిశోధించుకొని మేము కూడా కపెర్నహూంలాగా ఉంటున్నామా? మేము కూడా బెత్సైదాలాగా, కొరాజీనా ప్రజల్లాగా మేము ఉంటున్నామా? అలాగైతే దేవుని ఉగ్రత మా మీదకు వస్తుంది అన్న వాక్య సందేశాన్ని మీరు మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. ఈ వాక్యమును బట్టి మమ్మల్ని హెచ్చరించారు, అంతేకాదు ధైర్యపరిచారు. ఎవరైతే మారు మనసు పొంది నీ బిడ్డలుగా జీవిస్తారో వారు నిలిచి ఉంటారు అన్న గొప్ప సందేశం ఉదయకాలంలో మీరు మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. ఎందరి జీవితాల్లో మారు మనసు లేదో, ఇంకా ఎందరైతే ప్రభు లోకానుసారంగా జీవిస్తున్నారో, ఎందరైతే వారికున్న సమస్త ఈవుల్ని నీకు కాక లోకానికి తండ్రి ఇస్తున్నారో, అట్టి బిడ్డల కోసం ప్రార్థిస్తున్నా. మీరెంతో త్వరలో రానై ఉంటున్నారు. నీ కృపకి ప్రభా, నీ ప్రేమకి ఏ బిడ్డలు కూడా దూరం కాకుండా అందరూ నీ ప్రసన్నతలో జీవించాలంటే, ఎల్లప్పుడూ నీ మన్ననలు పొందుతూ ఉండాలి అంటే ఈ మారు మనసు జీవితం అవసరమై ఉన్నది తండ్రి. అట్టి బిడ్డలకు మారు మనసు దయచేయండి. ఎందరో క్రైస్తవుల్లో రక్షణ అంటే ఏంటో తెలీదు, మారు మనసు అంటే ఏంటో తెలీదు, కానీ ఖచ్చితంగా క్రైస్తవులుగా పిలువబడుతున్నారు. అట్టి ఆత్మీయ బలహీనత నుంచి బిడ్డల్ని బయటికి తీసుకురండి. మీరంటే ఏంటో, మీరు లోక రక్షకుడని, లోకాన్ని రక్షించటానికి మాత్రమే మీరు వచ్చారన్న గొప్ప సత్యాన్ని, తద్వారా ప్రతి ఒక్కరికి మీరు రక్షణ ప్రసాదించారని అందరూ తెలుసుకొని మారు మనసు పొంది శాశ్వత కాలం నుంచి శాశ్వత కాలం వరకు నీతో పోవటం సదాకాలం ఉండునట్లు కృప దయచేయమని ఈ చిన్న ఆరాధన ఒక దీపం ధూపం వల్ల మీ సన్నిధి తీసుకోండి. చాలా కొద్దివారమే కాని ప్రభువా, శ్రేష్టమైన నీ బిడ్డలుగా మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నందుకు స్తోత్రాలు. మరి ప్రభువా, వచ్చిన ప్రతి బిడ్డను దీవించి ఆశ్రయించండి. మా చిన్న ఈ యొక్క సంఘాన్ని కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. ప్రతి కుటుంబాన్ని కూడా మీరు దీవించి ఆశీర్వదించి ఈ వాక్యం ద్వారా మీరు ఎన్నో మెలకువలు మాకు తెలియజేసినందుకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.